ఈ ప్లాట్స్ ఉన్నాయి కదా, ఎంత పడుతుంది, ఎంత అమ్ముతున్నారు, ఎట్లా? ఇప్పుడు మేమైతే డైరెక్ట్గా ఎవరు మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్గా సేల్ చేస్తున్నామండి. 13.5 lakhs ఓన్లీ, అంటే 45,000 పర్ అంకణం కాస్ట్. 45,000 పర్ అంకణం. ఎన్ని అంకణాలు అంటే ఎట్లా? 30 అంకణమ్స్ ప్లాట్, మొత్తం 30 అంకణమ్స్, 36x60 డైమెన్షన్స్. సో చెప్పండి సార్, ఇక్కడ వెంచర్లో తీసుకుంటే ఎన్ని ప్లాట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి 75 ప్లాట్స్ ఉన్నాయండి. 75 ఉన్నాయి. ఓకే. ఉన్నాయి. ఇంకా దీంట్లో ఆల్రెడీ 45% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఓకే. ఆల్రెడీ ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అదిగాక దీంట్లో 470 అంకణంస్లో కళ్యాణ మండపం ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది రేపు ఏప్రిల్లో. అవునా, రాబోతుందా దీంట్లో? అమ్యూనిటీస్ సైట్ లో, ఇక్కడ ఈ సైట్ లో. నెక్స్ట్ ఇటు పక్క వచ్చేసరికి సెకండ్ రోడ్ లో ఒక 4 houses స్టార్ట్ అవుతాయి, కొనేస్తున్నారు. నెక్స్ట్ ఒకరు 14 plots తీసుకున్నారండి. ఒక్కరే వాళ్ళు బయట ఉంటారు. వాళ్ళ దాంట్లో గెస్ట్ హౌస్ వస్తుంది. నెక్స్ట్ అవి కాక ఇండివిజువల్గా కట్టేవాళ్ళు ప్రాణ అప్రూవల్స్కి పెట్టున్నారు. అవి కూడా తొందరలోనే స్టార్ట్ అవుతాయి. జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ నుంచి జస్ట్ 4 kilometers వస్తుంది. నెక్స్ట్ తోటపల్లి గూడూరు మండల హెడ్ క్వార్టర్, దానికి ఆనుకొనే ఉంటుంది, ఊరికి ఆనుకొని. ఇప్పుడు తక్షణం మీరు ఇల్లు కట్టుకునే దానికి కూడా కట్టుకోవచ్చు. సో పక్కనే ఇళ్ళన్నీ ఊరికి ఆనుకొనే ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషనల్ విషయం తీసుకుంటే ప్రధానంగా ఇక్కడ నుంచి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, జస్ట్ 4-5 kilometers దూరంలోనే అన్ని అందుబాటులో ఉన్నాయి. తోటపల్లి గూడూరులో జూనియర్ కాలేజ్ ఉంది, 10th class వరకు స్కూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ పేడూరు దగ్గర సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో ప్రైవేట్ స్కూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్ని బస్సెస్ ఇక్కడికి టౌన్లోకి వచ్చి పోతా ఉంటాయి. మెయిన్ రవాణా సౌకర్యం 24 hours ఉంటుందండి, ఏం ప్రాబ్లం లేదు. సో వెంచర్ డెవలప్మెంట్స్కి వస్తే ఇక్కడ వెంచర్లో తీసుకుంటే ఇప్పుడు మీరు చేసేటువంటి డెవలప్మెంట్స్ ఏంటి? వెంచర్ విషయం తీసుకుంటే మనం ఇది టోటల్ 13.5 acres అండి. 13.5 acres గాను టోటల్ కాంపౌండ్ వాల్, కాంక్రీట్ వాల్ ఉంటుంది. ఓపెన్ డ్రైన్స్ 40 feet కాంపౌండ్ వాల్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ వచ్చి మొత్తం కూడా. ఓకే. టోటల్ ఓపెన్ డ్రైన్స్ 40 feet and 60 feet బీటీ రోడ్స్ అన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ అది కాక ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే సాగరమాల రోడ్ ఏదైతే వస్తుందో కాటేపల్లి ఆర్చ్ కాడ నుంచి తోటపల్లి గూడూరు మండల హెడ్ క్వార్టర్ వరకు 80 feet రోడ్ ఒకటి శాంక్షన్ అయి ఉంది. 80 feet రోడ్ శాంక్షన్ అయి ఉంది. ఓకే. సాగరమాల రోడ్ దగ్గరలో వస్తుంది. ఓకే, రైట్. ఇక వాటర్ తీసుకుంటే గ్రౌండ్ వాటర్ బాగుంటాయండి. ఆల్రెడీ సాయిల్ టెస్ట్ చేస్తున్నాము, చేసి కన్స్ట్రక్షన్ కూడా G+2 అప్రూవల్ చేసుకొని ఉన్నాము. కస్టమర్ కోరిక మేరకు అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సాయిల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ల్యాండ్ లో తీసుకుంటే కొన్ని నేలల్లో కుంగిపోయేటువంటి అవకాశం కొంచెం అటువంటివి ఉంటాయి కాబట్టి. సో సాయిల్ టెస్ట్ చేయించి ఆల్రెడీ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఎవరిది? ఇది ఆల్రెడీ కస్టమర్ కావాలంటే వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఓన్గా చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే. ఆల్రెడీ ఒకటి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, కస్టమర్ స్వయంగా చేసుకుంటూ ఉన్నారట. డెవలప్మెంట్ పరంగా తీసుకుంటే అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటర్, గ్రౌండ్ వాటర్ ఎంత దూరంలో పడేటువంటి అవకాశం ఉంది? జస్ట్ 25-30 feet. 30 feet లో గ్రౌండ్ వాటర్ పడుతుంది అనమాట. రైట్. ఇంకపోతే మీకు ఈ ప్లాట్స్ ఉన్నాయి కదా, ఎంత పడుతుంది, ఎంత అమ్ముతున్నారు, ఎట్లా? ఇప్పుడు మేమైతే డైరెక్ట్గా ఎవరు మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్గా సేల్ చేస్తున్నామండి. 13.5 lakhs ఓన్లీ, అంటే 45,000 పర్ అంకణం కాస్ట్. 45,000 పర్ అంకణం. ఎన్ని అంకణాలు అంటే ఎట్లా? 30 అంకణమ్స్ ప్లాట్, మొత్తం 30 అంకణమ్స్, 36x60 డైమెన్షన్స్. వాస్తు ఇవి చూస్తూ ఉంటారు కదా, మొత్తం కూడా ఎగ్జాక్ట్ గా దిక్సూచికి ఉంటాయండి ప్లాట్స్. కాంపాస్ కి ఉంటాయి ప్లాట్స్, ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ ఉంటాయి. సో ఇంకపోతే 5 ఏళ్లలో ఇక్కడ ఒకవేళ పెట్టుబడి పెట్టారనుకోండి, ఇన్వెస్టర్స్ కావచ్చు బయట నుంచి, లేదంటే భూమి మీద పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ భూమి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా లాభాలు ఇస్తుంది అంటే? ఇప్పుడు నెల్లూరులో ఏదైనా ఒక ప్లాట్ కొనాలంటే మినిమమ్ 80 to 1 crore ఉంటుందండి. 80 lakhs to 1 crore ఉంటుంది. ఇక్కడ మనం ఇస్తుండే ప్రైస్ జస్ట్ 45,000 ఓన్లీ. ఇప్పుడు ఆల్రెడీ మన లేఅవుట్కి ఆనుకొని ఎంజీ సుముఖా నగర్ అని ఒకటి ఉంది, దాంట్లో మనకు సెకండ్ సేల్ కింద వస్తూ ఉంటాయి కొన్ని ప్లాట్స్. ఇక్కడ 80,000 చెప్తుంటారండి వాళ్ళు, కానీ మనం ఇస్తుండే ప్రైస్ ఇక్కడ జస్ట్ 45,000. 45,000కి అంకణం. ఇక ఫైనల్గా తీసుకుంటే ప్రధాన రోడ్ల కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఈ పర్టికులర్ రోడ్స్ విషయానికి వస్తే? నెల్లూరు నుంచి హన్నాదపురం నుంచి ముత్తుకూరు వైపు నుంచి కానీ వస్తే కాకుపల్లి ఆర్చ్లో నుంచి
జస్ట్ 6 కిలోమీటర్స్ మన సైట్ వస్తుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ నగర్ వైపు నుంచి నరుకూరు అల్లిపురం వైపు నుంచి కానీ వస్తే ఇక్కడికి 4 కిలోమీటర్స్ ఉంది. నరుకూరు నుంచి 4 కిలోమీటర్ నరుకూరు సెంటర్. కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 అవర్స్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది విత్ సెక్యూరిటీ. ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఏమన్నా ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేస్తాం మేము. నెక్స్ట్ ఆర్చ్తో కూడిన ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి ఉంది. నెక్స్ట్ గేట్ 24 అవర్స్ ఇంటూ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇక్కడ. రైట్. సో అన్ని రకాలుగా కూడా ఫెసిలిటీస్ అయితే మీరు ఇస్తున్నారు. దానికి డెవలపర్గా మీది హామీ. అంతే. రైట్, అదనమాట. మొత్తానికి తీసుకుంటే అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. మెయిన్గా చూస్తే కాంపౌండ్ వాల్ చూడొచ్చు మనం. కాంపౌండ్ వాల్ ఒకటి కట్టి ఉన్నారు. అలాగే గేట్ ఉంటుంది. గేట్ దగ్గర సీసీ కెమెరా ఉంది. లోపల కూడా సీసీ కెమెరాలు రోడ్ల మీద ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఊరు నుంచి కేవలం 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ వెంచర్ అయితే వస్తుంది. సో ఇప్పటికే 45% సేల్ చేసేస్తున్నామని చెప్తున్నారు. లోపల కూడా ఒక కమ్యూనిటీ హాల్ కూడా రాబోతోందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి కాలేజెస్ పరంగా కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా దగ్గరగా ఉన్నాయి. పక్కనే మనకు ఇల్లు కూడా కనిపిస్తుంది. ఊర్లో ఉండేటువంటి వెంచర్ ఇది. సో అన్ని రకాలుగా ఇన్వెస్టర్స్కి, అలాగే మనం ఏదైనా ఫ్యూచర్ బడ్జెట్ కోసం ఏదైనా ప్లాన్ చేస్తున్నా కూడా అటువంటి బడ్జెట్స్ పెట్టుకునేటువంటి వీలుగా విత్ అప్రూవల్ డాక్యుమెంట్స్తో ఇస్తున్నాము. లీగల్ ఒపీనియన్ చెక్ చేసుకుని ఈ ఫ్లాట్లు కొనొచ్చు అని చెప్తున్నారు పఠాన్ సమీవుల్లా ఖాన్. చివరిగా సమీవుల్లా ఖాన్ మీరు ఏమైనా చెప్పదలిచారా మా వ్యూవర్స్కి? ఇంకేం లేదండి, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ రోడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా సెంటర్ రోడ్ ఒకటి వేయాల్సి ఉంది మనం. అది కూడా కంప్లీట్ అయిపోతే ఆల్రెడీ కంప్లీట్ పూర్తిగా డెవలప్ అయినట్టే వెంచర్. ఇంకా హౌస్ ఇంకా మోస్ట్లీ ఏప్రిల్ నాటికి ఒక కళ్యాణ మండపం, నెక్స్ట్ ఒక 4 హౌసెస్ అందుబాటులో ఉంటాయి. ఇన్వెస్టర్స్కి ఇది మంచి ప్లస్ పాయింట్ అవుతుంది ఫ్యూచర్లో. దాని తర్వాత కూడా ఇవన్నీ కానీ పడినామంటే మనం కూడా రేట్లు పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదన్నా కానీ తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో మొత్తానికి అన్ని క్లియర్ డాక్యుమెంట్స్తో, నుడా అప్రూవల్స్తో ఇక్కడ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ఇన్వెస్టర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు పఠాన్ సమీవుల్లా ఖాన్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్.